అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్లో ఈ జమిలీ ఎన్నికల కోసం బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక రకంగా నియంతృత్వ పోకడలకు, బీజేపీ మతోన్మాద నియంతృత్వ పోకడలకు నిదర్శనం. రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని ధ్వంసం చేయడానికి ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఇలా గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ భారతదేశంలో శాసనసభ, పార్లమెంటు కలిపి ఉమ్మడి ప్రణాళిక పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి వల్ల కనబడుతుంది. గతంలో కొద్ది రోజులు కలిసి ఉన్నమాట వాస్తవం. తర్వాత ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మరి ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ లేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పాలకులే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, పార్టీ ప్రభుత్వాలను పడగొట్టడం. ఇప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మొట్టమొదటి అసలు ఎందుకు వచ్చినాయి ఈ తేడాలు? కేరళలో మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేది నంబూద్రిపాద్ గారి నాయకత్వాన్ని. ఆ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అట్లా ఎవరు అధికారంలో వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, తద్వారా ఈ సిస్టమ్ పోయింది. ఈ సిస్టమ్ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రకంగా పెట్టడం అనేది అంత తేలికగా సాధ్యమయ్యే సమస్య కాదు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ కేంద్రం జిమ్మికలతో మొన్న 3వసారి అధికారంలోకి వచ్చింది. ఆయన ఊహించినట్టుగా 2/3 మెజార్టీ వస్తుందని భావించాడు నరేంద్ర మోడీ గారు. నిజంగా ఈ భారతదేశ ప్రజల యొక్క అదృష్టం అనుకోండి. ఆ 2/3 మెజార్టీ రాకుండా నిరోధించి ఆయన ఇష్టారాజ్యం చేయకుండా భారతదేశ ప్రజలు నిరోధించగలిగారు. ఆయనకు బలమైన రాష్ట్రాల్లో ప్రతిష్ట కోల్పోయినాడు, సీట్లు తగ్గిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారుల దయా దాక్షిణ్యంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నడిపే స్థితిలో ఉందనేది స్పష్టం. ఆయన ఏకచక్రాధిపత్యం చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు కూడా ఇవాళ గతంలో లౌకికవాదం గురించి చాలా మాట్లాడిన నాయకులే. సరే, ఇవాళ ఏ మేరకు వాళ్ళకు మద్దతు ఇస్తారు, ఎప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేస్తారు, ఇవన్నీ పరిశీలించవలసిన అంశాలు. అయితే ఇవాళ నిన్ననే మరి బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు, రాజ్యసభ, లోకసభ ఈ 2 జాయింట్ కమిటీకి నివేదించడం అనేది జరిగింది. సరే, ఇది చర్చ జరిగిన తర్వాత ఒక 6 నెలల సంవత్సరం దాని మీద చర్చ జరిగి ఈ లోపల మరికొంతమందిని వాళ్ళు సమీకరించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళ జమిలీ ఎన్నికల వల్ల వచ్చే రాష్ట్రాలకు వచ్చే ఇబ్బందులు అన్ని రాష్ట్రాలు కూడా మరి ఆలోచించి చైతన్యయుతంగా మరి అనేక పార్టీలు మరి చైతన్యం చేసి ఆ జమిలీ విధానాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లును అడ్డం పెట్టి ఓడించాల్సిన అవసరం ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే అనేక వామపక్ష పార్టీలు, ఇతర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా కూటమిలో కూడా అన్ని పార్టీలు కూడా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.